కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. నూతనంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వీళ్ళ వ్యాపారం లోపట వృద్ధి కనబడుతుంది. లాభాలు పొందుతారు. మిత్రుల ద్వారా మంచి విషయాల్ని వింటారు. ఉద్యోగ ప్రయత్నం లోపట కొంత ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి శుభవార్తను వింటారు. మీ యొక్క బంధుమిత్రుల యొక్క సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు శివ అష్టోత్తర శతనామావళిని చదువుకోవడం లేదా శివాలయాన్ని సందర్శించి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం వలన వీళ్లకు మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి. సింహరాశి వారికి మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని గురించి కొంత ముందుకు సాగి శుభవార్తను వింటారు. మీ యొక్క భాగస్వామ్యుల ద్వారా కూడా ఈ వార్తను విని మరింత మీరు సంతోషంగా ముందుకు సాగుతారు. ఈరోజు మీకు ధనపరంగా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఆర్థిక అనుకూలతలే కాకుండా నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విద్యార్థుల లోపట ఈరోజు ఒక మంచి చక్కటి అవకాశం, వాళ్ళ ప్రతిభను ప్రదర్శించేటువంటి అవకాశం ఈరోజు వస్తుంది. ఉద్యోగుల లోపట సంపూర్ణ అనుకూలత ఉన్నది. సింహరాశి వారు ఈరోజు స్వామికి శివునికి తైలాభిషేకం చేయడం లేదా ఒక గ్లాసులో కొద్దిని నువ్వులు పోసి నీళ్లు పోసి ఒక మారేడు దళం శివునిపై లింగం పైన ఉంచి ఆ యొక్క నీళ్లు పోసినా కూడా మీకు మంచి శుభయోగం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ యొక్క రోజు మంచి కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. మీరు చేసేటువంటి పనుల లోపట అభివృద్ధి ఉంటుంది. మీకు శుభాన్ని చేకూరుస్తాయి. ధనపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది. మీ యొక్క చిరాస్తులకు సంబంధించి ఆస్తిపాస్తులు వ్యవహారాల లోపట ఏవైనా తగాదలున్నా కూడా ఈరోజు అవి కొంచెం ముందుకు వచ్చి వాటికి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కన్యారాశి వారు ముఖ్యంగా ఈరోజు శివాలయాన్ని సందర్శించుకోవడం లేదా నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసిన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది.